అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో సీఐ నాగరాజును 5వ రోజు అధికారులు విచారిస్తున్నారు. అతనితో పాటు సాయి కృష్ణ కేసులో సంబంధం ఉన్న కానిస్టేబుళ్లను విచారించేందుకు వారిని కస్టడీకి కోరుతూ ఇవాళ కోర్టులో మరో పిటిషన్ వేశారు. కానిస్టేబుల్స్ A2 అశోక్, A3 నాని, A5 బాబురావు, A6 సాంబయ్యను విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. అలాగే A5, A6 ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ ఈ కేసులో 4 నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగుతోంది? అప్డేట్స్ ఏంటి? స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నిలిచిన సిఐ నాగరాజు, రౌడీ షీటర్ సాయి కృష్ణ ఆ లాకప్ డెత్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి ఆ మొత్తానికి ఎత్తికేలకు పోలీసులు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని కాదంటూ కూడా సుప్రీంకోర్టులో తలుపు తట్టడం, సుప్రీంకోర్టు ఆ 7 రోజుల పాటు సాయి కృష్ణని ఆ సిట్ అధికారుల ఆధ్వర్యంలోనే విజయవాడలో విచారించడానికి అనుమతించడంతో సిట్ అధికారులు తమ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా సాయి కృష్ణ మృతదేహం ఎక్కడ అనే దాని మీద కూడా విచారణ మొత్తం సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సాయి కృష్ణ మొత్తంగా చూసుకుంటే కూడా దాటవేసే ధోరణితోనే ఈ యొక్క విచారణ మొత్తం కూడా జరుపుతున్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. సిట్ అధికారులు సిఐ నాగరాజు దగ్గర నుంచి ఎక్కువ విషయాలు రాబట్టడం కోసం, ముఖ్యంగా నాగరాజు మృతదేహం ఎక్కడ, నాగరాజుని ఎందుచేత, ఎందుకోసం, ఎందుకొరకు పోలీసులు ఆధీనంలోకి సిఐ నాగరాజు తన ఆధీనంలోకి తీసుకోవాల్సి వచ్చింది. మార్కాపురం నుంచి సిఐ నాగరాజు సాయి కృష్ణని తీసుకువచ్చిన క్రమంలో ఏ అధికారులు నాగరాజుకు సహకరించారు, ఎవరు టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయి కృష్ణని అందించారా, ఎవరు సాయి కృష్ణని అందించారనే దాని మీద కూడా క్వశ్చన్లు సంధిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా సాయి కృష్ణ కేసు అంశం మీద అదే స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నిందితులుగా ఉన్న వ్యక్తులని విచారణ కోసం అయితే సిట్ అధికారులు హైకోర్టు తలుపు తట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ కేసులో నాగరాజుని 5వ రోజు సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. ఆయనతో పాటు సాయి కృష్ణ కేసులో సంబంధం ఉన్న కానిస్టేబుల్ ను కూడా విచారించేందుకు కస్టడీ కోరుతూ ఆ కోర్టులో మరొక పిటిషన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా A2 అశోక్, A3 నాని, A5 బాబురావు, A6 సాంబయ్యని విచారిస్తే మరిన్ని వివరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొదటగా సిఐ నాగరాజు కేసుకు సంబంధించి, సాయి కృష్ణ కేసు అంశానికి సంబంధించి కూడా హైకోర్టు 1 రోజు మాత్రమే సిట్ అధికారులకి విచారించేందుకు అనుమతి, మిగతా రోజులన్నీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి అక్కడే విచారించమన్న నేపథ్యంలో మొదటగా కానిస్టేబుల్లను, అలాగే బయట వ్యక్తి, ప్రైవేటు వ్యక్తిని, వీళ్ళని విచారించాలని కూడా పోలీసులు మొదటగా భావించినప్పటికీ ఈ కేసు కోర్టులో ఎటు తిరిగినా ఏం జరిగినా ప్రభుత్వ హామీ, ఆ ప్రభుత్వానికి సంబంధించిన కేసు అయిపోవడంతో మొదట నాగరాజునే విచారించాలని కూడా సిట్ అధికారులు భావించిన నేపథ్యంలో నాగరాజుని విచారించిన అనంతరం కూడా A2 అశోక్, A3 నాని, A5 బాబురావు, A6 సాంబయ్యలను విచారించాలని అయితే సిట్ అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకే కోర్టులో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా A5, A6 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టు తలుపు తట్లయితే పెట్టారు. అలాగే ఈ కేసుకు సంబంధించి డేటా మిస్సింగ్, నాగరాజు మృతదేహం బాడీ మిస్సింగ్, అలాగే నాగరాజుని ఎందుకు తీసుకువచ్చారు, సిఐ నాగరాజుకి సాయి కృష్ణకి ఎక్కడ చేరింది, సిఐ నాగరాజుకి ఎవరెవరు అధికారులు సహకరించారు, అలాగే ఈ కేసు మొత్తానికి కూడా బయట వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరిది ఉంది, ఎవరి కోసమైనా ఆ నాగరాజు చేశాడా అనే అంశం మీద కూడా విషయాలు బయటికి రావాలంటే A5, A6 వీళ్ళిద్దరిని మాత్రం ఖచ్చితంగా 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తే ఈ కేసు పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ పిటిషన్ అయితే దాఖలు చేశారు కస్టడీ కోరుతూ.
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ కేసులో 4 నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిని ఎవరెవరిని అనుమతిస్తారా లేకపోతే మరొకసారి సుప్రీంకోర్టులో మెట్లెక్కితే గానీ ఈ కేసులో బయటికి వస్తారా రారా అనే అంశం మీద ప్రధానంగా ఆధారపడింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కూడా మరొక ఆసక్తికర అంశం తెర మీదకి వచ్చింది. సిఐ నాగరాజు భార్య భవానీ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ యొక్క పిటిషన్ నేపథ్యంలో కోర్టు ఆ తీర్పునైతే రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆ తీర్పు ఇవ్వనున్నట్లు కూడా హైకోర్టు భవానీ సిఐ నాగరాజు భవానీకి గానీ ఆమె తరఫున లాయర్ గానీ తెలిపిన పరిస్థితి ఉంది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిఐ నాగరాజుని నిబంధనలకు విరుద్ధంగా ఇబ్బంది పెడుతున్నారని, ఆ సమయోభావం లేకుండా 24 గంటలు ఎప్పుడు పడితే అప్పుడు విచారణ పేరుతో సిఐ నాగరాజు అంటే తన భర్తని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆ కోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి ఉంది. హైకోర్టులో పిటిషన్ వేసిన నాగరాజు భార్య తరఫున లాయరు కేసు వాదించిన నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఘాటుగా స్పందించి జడ్జికి విన్నవించుకుంది. నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో నాగరాజుని ఇబ్బంది పెట్టే చర్యలు చేయట్లేదు, సమయం లోపనే ఆయన్ని విచారిస్తున్నామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అలాగే సిఐ నాగరాజు కోర్టులో పిటిషన్ కు సంబంధించి లాకప్ డెత్ కేసులో స్క్రాచ్ పిటిషన్ అయితే నాగరాజు దాఖలు చేశారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదు అని తన కేసు కొట్టేయాలని కూడా నాగరాజు స్క్రాచ్ పిటిషన్ దాఖలు చేశారు. తనని చట్టవిరుద్ధంగా రిమాండ్ లో ఉంచారని పిటిషన్ లో నాగరాజు పేర్కొన్న నేపథ్యం. మొత్తానికి పిటిషన్ విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులు కూడా చెప్పగా సిట్ అధికారులు నాగరాజు స్క్వాష్ పిటిషన్ కి కౌంటర్ దాఖలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. విచారణను అయితే కోర్టు వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి సాయికృష్ణ కేసు అంశానికి సంబంధించి మరొక ఇద్దరిని ప్రధానంగా అదుపులోకి తీసుకుంటా గానీ కేసు విషయాలు బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపడట్లేదు. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేష్.